ఇస్తున్నందుకు ప్రియులారా అర్థం చేసుకోండి. గుంటలో చికట మట్టిలో కొరిగిపోయినటువంటి దావీదుని విడిపించిన దేవుడు మనల్ని కూడా విడిపించాడు, మనకు సహాయం చేశాడు. నేరం మంది, పాపం మంది, అక్రమాలు మనవి, దోషులను మనవి, దెబ్బలు మనవి, తీర్పు మంది. మనం చేసిన పాపం అంతా ఆయన మీద వేయబడింది. మనం చేసినటువంటి అక్రమాలన్నీ ఆయన మీద పడ్డాయి. మనం చేసిన ప్రతి శాపం ఆయన మీద పడింది. పాపం ఎరుగని ఆయన పాపమయ్యాడు, దోషం ఎరుగని ఆయన దోషిగా నిలబడ్డాడు. ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి తీర్పులో నిలబడ్డాడు. కారణం మన అవిధేయత, కారణం మన పాపం, కారణం మనం యొక్క చేసినటువంటి అన్యాయాలు.